గోపాల్ మేడం. గోపాల్ ఎక్కడి నుంచి వచ్చారండి? మంచిర్యాల. మంచిర్యాల నుంచి. అవును. ఇవన్నీ వెదురుతో తయారు చేసినాయా అండి? టోటల్ ఈ వెదురుతో తయారు చేశాం. వెదురుతో మా 2 స్టాళ్ళు ఉంటాయి మేడం. ఒకటి నారాయణపేట్, ఒకటి మంచిర్యాల. మంచిర్యాల. 2 ఏమేం తయారు చేశారండి వెదురుతో? టోటల్ ఇట్లాంటి నెమళ్ళు, ఓకే. వాటర్ ఫౌంటైన్, ఓకే. ఇట్లా ఏనుగులు, అన్ని చేతితో తయారు చేసినాయా? చేతితోటి తయారు చేస్తాం. స్కూటర్, బుల్లెట్ ఇవన్నీ మేము వెదురుతోటి తయారు చేస్తాం మేడం. వినాయకుడు కూడా తయారు చేశారు. వినాయకుడిని కూడా తయారు చేస్తాం మేడం. ఇట్లా వినాయకుడు కూడా తయారు చేస్తాం వెదురుతోటి. ఎన్ని రోజులు పట్టిందండి వినాయకుడు ఇది చేయడానికి 1 వీక్, వారం రోజులు పడుతుంది మేడం. ఓకే. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అంటే వెదురుతోటే తయారు చేశారు. కంప్లీట్ వెదురు. దీంట్లో ప్లాస్టిక్ కానీ వేరే ఏం కలవకుండా ఉంటుంది. చాలా మనకేంటంటే పొల్యూషన్ ఫ్రీ లాగా అట్లా ఏది కలుషితం కాకుండా వెదురుతో వినాయకుడిని చేస్తాం చాలా మేడం. చక్కగా. ఎన్ని రోజులు పట్టిందండి? ఒక వారం రోజులు పట్టింది మేడం. ఓకే. ఇదంతా గమ్మా? ఓన్లీ గమ్ము వాడతాం. ప్లాస్టిక్ కానీ వేరే ఐటమ్ ఏది కూడా వాడకుండా ఉంటాం. ఓకే. అండ్ పికాక్ కూడా పీకాక్ కూడా కంప్లీట్ వెదురు. ఇది కూడా కంప్లీట్ వెదురు. ఇది నెమలి కంప్లీట్ వెదురుతో, వెదురు గమ్ము అంతే. ఇక ప్లాస్టిక్ ఇంకా ఏం దీనిలో మిక్స్ ఎన్ని కాదు. రోజులు పడుతుందండి? ఇది 3 రోజులలో చేస్తాం మేడం. 3 డేస్. 3 days ఎంతమంది ఉన్నారు చేస్తారు. మొత్తం వర్క్ చేసేవాళ్ళు? మా దగ్గర ఆర్టిషియన్స్ అంటే ఈ కళాకారులు మేము ఒక 4-5 కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ చేస్తూ ఉంటాం. మీరు అంటే ఎప్పుడు ఇదే వర్క్? ఎప్పుడు ఇదే వర్క్ మేడం. ఇదే వర్క్ ఉంటుంది. ఎన్ని రోజులైంది స్టాల్స్ పెట్టి? స్టాల్స్ ఇవాళ 4th డే, 4వ రోజు. ఎలా ఉందండి? అంటే రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ మంచి సేల్స్ ఉన్నాయి. మంచి సేల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి యూనిక్ పీసెస్ చాలా తక్కువ దొరుకుతాయి మనకి. అరుదుగా ఉంటాయి కదా మేడం. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. అండ్ లైఫ్ టైం కూడా ఇవి అంటే ఒకసారి తీసుకెళ్ళిపోతే పాడవ్వవు. ఈ వెదురును మేము ఇట్లా పీసులుగా కట్ చేసుకుంటాం మేడం. కనుపు ఇట్లా ఎత్తి ముక్కలుగా కట్ చేసుకొని మెడిసిన్ తోటి కొన్ని కెమికల్స్ కలిపి కెమికల్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే దీన్ని ఫ్యూచర్లో ఒక 15-20 years వరకు కూడా పుచ్చు పట్టకుండా ఇట్లా తెల్లని పొడి పడుతుంది. అలాంటి ఏం రాకుండా కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ బొంబుకు ట్రీట్మెంట్ చేస్తాం. దాని తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాతనే ఇలా డిజైన్స్ కట్ చేసుకొని ట్రీట్మెంట్ 24 hours ట్రీట్మెంట్. కెమికల్లో నానబెట్టి ఉంచుతాం. హీట్ వాటర్లో నానబెట్టి 24 hours అట్లా ఉంచి దాన్ని మళ్ళీ తీసి ఒక 2 days నీడలో ఆరబెడతాం. నీడలో ఆరబెట్టిన తర్వాత దీన్ని పని చేయడానికి పీసులు కట్ చేసుకొని పని చేస్తాం. ఇదేంటండి? ఇది టీ ట్రే మేడం. బాంబూ టీ ట్రే. బాంబూ టీ ట్రే. అసలు ట్రేలు అసలు మామూలుగానే మనము ప్లాస్టిక్ తర్వాత అట్లా వాడతాం కదా. ఇది బాంబూ టీ ట్రే. ఓకే. ఎంత బాగుంది చూడండి. బాంబూ ట్రీ అంట. ఇది వచ్చేసి లైఫ్ టైం కూడా అని చెప్పొచ్చు. చూడడానికి కూడా ఎంత బాగుంది. చాలా చక్కగా చేశారు. దీని గురించి చెప్పరా అండి? ఎన్ని రోజులు పడుతుంది ఇది చేయడానికి? ఇది ఒక 5 days, 5 రోజులలో చేయగలుగుతాం మేడం. 5 days. ఓకే. ఇదంతా అంటే కలరింగ్ వేసారా? మేము అంటే ఇలా కలర్ కోసం ఇట్లా గ్యాస్ టచ్ వుడ్ వాడతాం. ఈ కలర్ రావడానికి కాలుస్తాం. పెయింట్ గిట్లా ఏం లేదు. సిలిండర్ తోను దాన్ని స్ప్రే చేసి చేస్తాము. డిఫరెంట్ కలర్ వస్తుంది. ఓకే. డిఫరెంట్ కలర్ వస్తుంది. చూడండి మచ్చలు డిఫరెంట్ గా వస్తుంది. దాని తర్వాత బ్లాక్ ఉంది చూడండి. ఇది కూడా కలర్ వాడలేదంట. జస్ట్ అంటే హీట్ చూపిస్తున్నారు. హీట్ చూపించినప్పుడు ఈ కలర్ లో మనకు వస్తుంది. అదొక డిఫరెంట్ షేడ్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ ఫౌంటైన్ గురించి చెప్పరా అండి? ఇది మేము ఇట్లా కూలర్ మోటార్ ద్వారా వాటర్ పంపింగ్ చేస్తాం మేడం. పైకి చేసి దాని ద్వారా ఇట్లా ఒక బాంబులోకి మళ్ళీ ఇంకో బాంబులోకి ఇట్లా పడి మళ్ళీ అది సర్కిల్ అవుతూ ఉంటుంది. వాటర్ ఇట్లా సర్కిల్ అవుతూ ఉంటుంది. ఒక అందంగా ఉంది కాన్సెప్ట్ మాత్రం. ఇది ఎంత కాస్ట్ పడుతుందండి? 3000 పడుతుంది. 3000. ఇంకా దాంట్లో రకరకాలుగా ఉంటుంది. చాలా టైప్స్ ఉంటాయి మేడం. దీనిలో 30,000 కూడా ఉంటుంది. అంటే అది ఎట్లా అంటే హైటెక్ ఉంటుంది. అది ఇట్లా రైతు విత్తనం వేసినప్పటి నుండి విత్తనాలు టోటల్ రైతు పని అయిపోయి పొలం పని అయిపోయి విత్తనాలు ఇంటికి వచ్చేంత వరకు దానిలో అన్నీ ఇక రైతు నాటు వేయడము, ఒడ్లు చెక్కడము, కోత కోయడము, మోటము. అంటే ఒక 50, 30, 40 years కింద మనం వ్యవసాయ విధానం ఎలా ఉండే
ఆ విధానాన్ని మేము కళ్ళకు కట్టినట్టు మొత్తం ఒక చెక్కేవాళ్ళు. 20 మంది ఏ విధంగా చేస్తారు అక్కడ పొలంలో, దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏది, దాని తర్వాత ఒకటి ఒకదాని process. తర్వాత ఒకటి అట్లా చేసే విధానాన్ని మొలక మేము వేసినప్పటి నుంచి విత్తనం కాపు ఇంటికి వచ్చేంత వచ్చి వరకు ఇంటికి బస్తాలు, వచ్చేంత వరకు. వరి బస్తాలు ఇంటికి వచ్చేంత వరకు మేము అట్లా క్రియేట్ చేసి చేసినాము. ఇప్పుడు ఉందా అండి అది? ఇప్పుడు అది లేదు, కొన్ని ఒక 5గురు పనులు చేసేది ఉంటుంది. అంటే స్కిప్పింగ్ కానీ, ఓకే. ఓహో. స్కిప్పింగ్, వాలీబాల్ ఆడడం, మళ్ళీ ఇట్లా ఉయ్యాలు ఊగడం, ఒక ఇట్లా కొట్టడం, డ్రమ్స్ కొట్టడం, అలాంటివి ఉంది, ప్రజెంట్ ఉంది. ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయా? పక్క షాప్. ఓకే, చూద్దాము. దాని తర్వాత ఇంకా ఇదేంటండి? ఇది ఫ్లవర్ వాజ్ మేడం. అంటే మనం టేబుల్ మీద దీంట్లో పెట్టుకొని ఇంట్లో ఫ్లవర్ పెట్టుకోవాలి. ఓకే, చాలా సింపుల్ గా ఉంది సింపుల్ చూడండి. గా డిజైన్ ఉంటుంది అంటే చాలా యూనిక్ ఉంది, సింపుల్ అండ్ యూనిక్ అన్నమాట. మేడం ఎవరైనా చూస్తే అంత అబ్జర్వ్ చేయలేదు, ఇది ఆర్టిఫిషియల్ ది అన్నట్టుగా ఉంది, కానీ ఆర్టిఫిషియల్ కాదు. చాలా బాగుంది మేడం. ఇట్లా పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు మేడం. ఇవన్నీ ఇవి చేయితో అల్లినయేనా అండి? చేతితోటే మేడం, హ్యాండ్ మేడ్, టోటల్లీ హ్యాండ్ మేడ్. హ్యాండ్ మేడ్, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి లేడీస్ బాంబు అల్లిక క్లిప్. ఇది ఇట్లా సన్నగా నారాలు. అవును మేడం. ఇంత సన్నగా చూడండి, మనం హెయిర్ క్లిప్ ఉంటుంది చూడండి, హెయిర్ క్లిప్ అన్నమాట. ఇది ఎంత బాగా అల్లారు చూడండి. ఇది ఇంకో టైప్ క్లిప్, ఇది ఇంకో టైప్ క్లిప్, ఇది వేరే టైప్ క్లిప్. చూడండి, ఇది వేరే టైప్. 2 వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మేడం. ఇది బాంబు బ్యాంగిల్. ఇది చెక్కడం కూడా ఫినిషింగ్ ఎంత బాగుంది చూడండి. దీంట్లో సైజ్ ఉంటుంది మేడం, చిన్నగా ఎంత, దీంట్లో లెంత్, పెద్దవి సైజ్ మన చేతిని బట్టి. ఓకే, చేతిని బట్టి చెక్కారు. ఇవి చేతితోటి చెక్కినయేనా అండి? చేతితోటి చెక్కినాయి, టోటల్లీ హ్యాండ్ మేడ్ మేడం. ఇవి అన్ని కూడా వీణా. దీని గురించి చెప్పండి. వీణా అంటే ఇట్లా డై చేసుకొని ఇక మోడల్ మేడం. ఇది మనం ఎలా అంటే షోకేస్ లో పెట్టుకోవడానికి అట్లా. ఓకే, అందరూ వాడేటటువంటి వస్తువులన్నీ కూడా బ్రాండ్ చేయాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వం నుండి మా యొక్క మేధరులంతా ఏకంగా ఉండి ఈ యొక్క వెదురుతో తయారు చేసే వస్తువులని ప్రభుత్వం వారు కూడా వాడాలి, ప్రభుత్వం వారే ఈ యొక్క అన్ని రకాల గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ సరఫరా చేయించాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీ కార్పొరేషన్ వాళ్ళు ఈ యొక్క సమస్యను నిర్ణయించి మా యొక్క 33 జిల్లాల నుండి వచ్చినటువంటి మేధరులందరికీ కూడా ఈ యొక్క స్థలాలను కేటాయించి ఆ చేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా విక్రయించుకోవడానికి ఈ యొక్క షాపులను నిర్ణయించుకొని ఇక్కడ 3 రోజుల నుండి ఉండడం జరుగుతుంది మేడం. ఇది ఇంట్లో ఉండేటటువంటి ప్లాస్టిక్ను వేస్తే ఏ విధంగా అందంగా ఉంటుంది, ఈ యొక్క వెదురుతో చేసేటటువంటిది పెడితే ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని గమనించాలని ప్రజలందరికీ కోరుతున్నాము. ఈ యొక్క వెదురు వస్తువు ఏ షెల్ఫ్లో పెట్టినా, ఏ షోకేస్లో పెట్టినా చూడడానికి అందంగా ఉంటుంది. మరి కాలుష్యానికి మరి మంచిదనము హానికరంగా ఉండదు. మంచి విశ్వాసంతో చేసినటువంటి వస్తువులన్నీ ఇవి. ఇది కేవలము ఈ యొక్క గుడిసె, ఈ యొక్క గుడిసె భాగంలో ఏ విధంగా ఉంటుందంటే, ఈ గుడిసె ఏ విధంగా ఉంటుందో మనము నివసించడానికి కూడా అటువంటి కుటీర పరిశ్రమల్లో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క గుడిసెల్లో నివసించేటటువంటి ఉన్నటువంటి వారు మరి ఎలాంటి రోగాలు రాకుండా మరి మంచి సుఖ సంతోషంతో ఉండగలుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది చాలామందికి ఈ మంచి ఆఫీసర్లు కూడా ఇండ్లపైన అప్స్టైర్ పైన ఈ యొక్క వెదురుతో తయారు చేసినటువంటి ఇండ్లను చేసుకొని వారు కనీసం ఉన్న ఒక గంట సేపు అయినా ఉండే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉండాలని, గడపాలని ఈ యొక్క యేసులు కలగజేసుకుంటున్నారు. బాగా ఉంది మేడం. మేము చేసినటువంటి వస్తువులన్నింటి కూడా మనకి మేము సగమైన ధరల్లో అనుకూల పరిస్థితుల్లో నడుస్తున్నవి, సెల్ అవుతున్నవి. ఇంకా కొన్ని చూపిస్తారా మాకు? చాలా చేశారు కదా, బైక్ అలాంటివి ఉన్నాయి మేడం. ఇది వ్యవసాయదారులు మరి ఎడ్ల బండ్లను ఏ విధంగా ఉంటుందో ఆ ఎడ్ల బండ్లతోనే కాకుండా ఈ ఇండ్ల బంధు కానీ ఇంట్లో కానీ మరి షోకేస్ పెట్టుకోవడానికి ఈ యొక్క ఎడ్ల బండిని తయారు చేయడం జరిగింది మేడం. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఎడ్ల బండి అంటే తెలియదు, చూపించడానికి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఈ పయ్యలు కూడా తిరుగుతుంటవి, ఆ విధంగా చూసుకోవడానికి తయారు చేస్తున్నాం మేడం. మరి అదేవిధంగా ఈ యొక్క స్కూటర్ను
అబ్బా చాలా బాగుంది ఈ యొక్క స్కూటర్ను కూడా మరి ఇనుముతో చేసినటువంటి స్కూటర్లు ఏ విధంగా ఉంటావో మరి ఈ యొక్క స్కూటర్ కూడా ఇంట్లో పెడితే మరి చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి ఆడిపించడానికి కూడా రావడానికి ఈ యొక్క పయ్యలు తిరగడానికి కూడా మేము తయారు చేసి ఈ యొక్క వస్తువులన్నింటిని కూడా విక్రయిస్తున్నాం మేడం. ఓకే, పిల్లలు మాత్రం భలే ఇష్టంగా ఇష్టపడతారు. అదేవిధంగా మరి ఈ యొక్క బుల్లెట్, ఈ యొక్క బుల్లెట్ను కూడా ఈ వాహనాలు ఏ విధంగా ఉంటావో ఆ విధంగానే ఈ యొక్క బుల్లెట్ను కూడా తయారు చేయడం జరిగింది. ఈ యొక్క తయారు చేయడం వలన మరి ఎటువంటి ఎవరికైనా వచ్చేటటువంటి అధికారులకు కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం వల్ల కానీ రాజకీయ నాయకులకు కానీ మళ్ళీ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా ఈ యొక్క వస్తువులని వాడుతున్నారు. మేము ఇప్పుడు నారాయణపేట డిఆర్డిఏ వాళ్ళు ప్రతి ఒక్క గిఫ్ట్ వస్తువు ఈ వెదురు వస్తువే వాడుతూ తీసుకొని వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు కూడా ఇస్తున్నారు. ఇదంతా మొత్తం ఈ కోల షేప్ లో చేసి ఏదైనా మనం అంటే ఐడెంటిఫై గిఫ్టింగ్ కి కూడా చాలా గిఫ్ట్లకు తయారు చేస్తున్నాం మేడం. ఇటువంటి వస్తువులన్నింటి కూడా విక్రయిస్తున్నాము. అదేవిధంగా ప్లాస్టిక్ ఈరోజు రేపు గుళ్ళకు వెళ్తుంటే బాస్కెట్ వెళ్తుంటే ఏంటంటే ప్లాస్టిక్ బుట్టలు తీసుకెళ్తున్నారు. ప్లాస్టిక్ దానిని తీసుకెళ్ళి ప్లాస్టిక్ దానిలోనే పండ్లు పొలాలు దానిలోనే పెట్టుకుంటున్నారు. అది అనారోగ్యం అని తెలిసి కూడా అవే వాడుతున్నారు. దానికి ఇంకా ఈ ఎదురుతో తయారు చేసినటువంటి కొబ్బరికాయ కానీ పండ్లు కానీ అన్నీ పెట్టుకొని ఈ పూజా బుట్టిని వాడడానికి ఈ యొక్క వస్తువును తయారు చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇది ఎంత కాస్ట్ అండి? ఇది 400 మేడం. ఇప్పుడు ఇళ్లలో కానీ బైక్ స్థలాలు లేని వాళ్ళు మరి ప్లాస్టిక్ తెచ్చి చెట్లు పెట్టి బాల్కనీలో తయారు చేస్తుంటారు మేడం. ఆ ప్లాస్టిక్ గుండెలను తయారు చేసుకోకుండా ప్లాస్టిక్ దానిలో చెట్లు పెట్టి వాడకుండా ఈ యొక్క వెదురు వస్తువుతోనే తయారు చేసి ఇంటి చెట్లను పెట్టి దీనిని యాంగిల్ చేసుకోవచ్చు మేడం. ఇది ఇంటి ముందే యాంగిల్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అదేవిధంగా పనికి వస్తుంది. లేకపోతే అధికారులకు ఏదైనా ఉంటే ఒరిజినల్ ఫ్లవర్స్ని దీంట్లో పెట్టి గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. గిఫ్టింగ్కి కూడా పనికి వస్తుంది. ఇది పెంచడానికి ఫ్లవర్ వాజ్ కూడా పనికి వస్తుంది మేడం. టీ తాగడానికి మరి కప్పుల్లో కాలుష్యంతో తయారు చేసినటువంటి కప్పులు ఉంటుంది. ఎందుకంటే కెమికల్ లేనిది ఏ వస్తువు కూడా తయారు చేయరు. ఇది ఏ కెమికల్ లేకుండా భూమిలో పుట్టినటువంటి వెదురును మరి దీన్ని కటింగ్ చేసి దీన్ని డిజైన్గా చేసి దీంతో చాయ్ కానీ నీళ్లు కానీ తాగడానికి ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే జగ్గులు కూడా ఇదే దాంతో తయారు చేయడం జరుగుతుంది మేడం. ఎంత బాగుంది చూడండి వెదురు కప్పులు. నా పేరు ఊరి నరసయ్య మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల జిల్లా జన్నారం. ఇలా తయారు చేయాలని మీకు ఐడియా ఎలా వచ్చింది? సార్, ఇది మేము పూర్తిగా అడవిలో లభించినటువంటి వెదురు కర్రలు ఉపయోగించి సహజంగా మనకు లభించినటువంటి వెదురును ఉపయోగించి చేయడం జరిగింది. పూర్తిగా ఇందులో ఎలాంటి రసాయనాలు కానీ ఇంకేం కానీ ఉపయోగించకుండా ఈ బొమ్మలు కావచ్చు, వాళ్ళు ఉపయోగించిన పరికరాలు కావచ్చు, ఈ చక్రం కానీ ఈ పైపు కానీ ఇది మొత్తం కూడా పూర్తిగా వెదురు కర్రలు ఉపయోగించి మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎలాంటిది లేదు మేడం. ఒక కూలర్ పంపు మాత్రం వాడినాం, అది తప్ప మొత్తం వెదురు కర్రనే మేడం. ఇంకా ఇందులో ఎలాంటి హానికరమైనటువంటి పరికరాలు లేవు. ఇది చాలా పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చూడ్డానికి అందంగా ఉంటుంది మేడం. మన ఇంటి బాల్కనీలో కావచ్చు, ఇంటి ముందు కానీ గార్డెన్లో ఏర్పాటు చేసుకుంటే చూసే వాళ్ళకి కావచ్చు చాలా అందంగా ఉంటుంది. లేదంటే స్కూల్ ఉంటాయి కదా మేడం, అక్కడ ఏర్పాటు చేసుకున్నా కానీ వాళ్ళకి మంచి విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని మేము ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఇది పూర్తిగా వెదురు కర్రను ఉపయోగించి మాత్రమే చేయడం జరిగింది మేడం.